శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం ఈ వీడియోలో మిథున రాశి వారి గురించి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాల్ని తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారు చాలా ప్రత్యేకమైనటువంటి తెలివితేటలు, ఐడియా కలిగి ఉంటారు. కానీ ముఖ్యంగా ఈరోజు మీ జీవితంలో ఒక భిన్నమైనటువంటి రోజుగా ఉండబోతుంది. అదే ఈ యొక్క మార్చి 15 ఆదివారం. ఈ యొక్క ఆదివారం, ఈ యొక్క మార్చి 15 రోజు మీ యొక్క జీవితంలో చాలా అంశాలు మారబోతున్నాయి. ముఖ్యంగా మీరు ఒకరిపై పెట్టుకున్నటువంటి నమ్మకం, ఒకరిపై పెట్టుకున్నటువంటి విశ్వాసం మరి అన్నీ కూడా ఒక్కసారిగా చెల్లాచెదురు కాబోతున్నాయి అంటే మరి మీరు కూడా నమ్మలేరు. మరి అలాంటి నమ్మలేని పరిస్థితుల్లో ఈరోజు మీరు ఎవరినైతే బాగా నమ్ముతారో, ఎవరినైతే విశ్వాసంగా ఎంతో గౌరవంగా చూస్తారో మరి వారే ఈరోజు మిమ్మల్ని మోసం చేయబోతున్నారనేది మీకు ఎంతో కూడా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అంశంగా ఉండబోతుంది. ముఖ్యంగా మరి మిథున రాశి వారు చూస్తే గనక తెలివితేటలకు కానీ, మరి ఏదైనా కూడా చాలా ప్రత్యేకమైనటువంటి అంశాలకు కానీ పెట్టింది పేరుగా ఉంటారు. వీరు అతి త్వరగా ఎవరిని నష్టపరచాలి, ఇబ్బంది పెట్టాలి అనుకునే వ్యక్తులైతే కాదు. కానీ కొన్ని కొన్ని విషయాలలో ఎంతైతే తెలివిగా ఉంటారో అంతే అమాయకంలో పడిపోతూ ఉంటారు. మరి మిథున రాశి వారు ఎప్పుడూ కూడా తెలివితేటలు ఉన్నా కూడా తమకే అంతా తెలుసని తెలిసి అమాయకంలో పడుతూ ఉంటారు. మిథున రాశి వారు ఎవరికైనా సహాయం చేయవలసి వచ్చినా, ఎవరినైనా నమ్మవలసి వచ్చినా కూడా అంతే అభిమానంగా నమ్మేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మరి ముఖ్యంగా మిథున రాశి వారంటే మనకి మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, అలాగే ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మాత్రమే వస్తారు. మరి ఈ విధంగా ఉన్నటువంటి వ్యక్తులకు చాలా ప్రత్యేకమైనటువంటి మనస్తత్వం ఉంటుంది. ఏది చేసినా, ఏది చేయాలనుకున్నా కూడా వారి స్వభావంలో పెద్ద స్థాయి మార్పులనేది చేర్పులు చేసుకోరు. ఎప్పుడూ కూడా ఒక డెసిషన్ తీసుకున్నారంటే దానికి కట్టుబడి ఉండేటువంటి విధానంలో ఉంటారు. ముఖ్యంగా ఏది చేయాలనుకున్నా కూడా చాలా ప్రత్యేకమైన ఆలోచనల్లో మరి స్థిరంగా ముందుకు కదిలే వ్యక్తులని చెప్పుకోవచ్చు. ఇటీవల స్నేహం కోసం కానీ, అభిమానంగా కొందరిని నమ్మారు. కానీ మీ సీక్రెట్‌లేవో బయటికి పోతున్నట్లుగా మీకు అనిపిస్తుంది. చాలా వరకు కూడా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతూ ఉన్నారు. ఏదో జరగబోతుంది అనేటువంటి ఆలోచన మీ మనసులో ఏర్పడుతూనే ఉంది. కానీ ఏదో చేయాలనుకుంటున్నారు గానీ, సాధించాలనుకుంటున్నారు గానీ, సాధించలేకపోతున్నారు. మరి ఇలా ఉన్నటువంటి ఈ తరుణంలో మీరు ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తులు, మీరు ఎంతో విశ్వాసంగా ఆలోచించి, చాలా గౌరవంగా నమ్మినటువంటి వ్యక్తులు మిమ్మల్ని ఒక్కసారిగా దెబ్బతీయబోతున్నారంటే మీరు కూడా నమ్మలేరు. కానీ వాస్తవం ఏంటంటే, మరి ఇన్ని రోజులు మీ దగ్గర సేకరించిన కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు, మరి కొన్ని చేయాలనుకున్న పనులు, సాధించాలనుకున్న పనులు పెండింగ్‌లో పడుతున్నాయని మీరు బాధపడుతున్నారు కదా! మరి ఎవరైతే మీరు ఎంతో నమ్మినటువంటి వ్యక్తులు, మీరు పనిచేసే చోట కానీ, మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ స్థానంలో మీకు నష్టాలు కలిగించాలనే ఉద్దేశ్యంతో ఒక రకమైనటువంటి ఈర్ష్య, ఒక రకమైనటువంటి మీపై ద్వేషం, ఒక రకమైనటువంటి నష్టాన్ని బయటకు చెప్పలేక మరి మీతో ఉన్నటువంటి ఆ వ్యక్తి మిమ్మల్ని అపార్థం చేసుకొని, మిమ్మల్ని ఎంతో నమ్మకంగా, అభిమానంగా మాట్లాడి, మీకే చివరికి సమస్యలు కలిగించే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి ప్రయత్నంలో, ఇలాంటి తరుణంలో ముఖ్యంగా మీకు నష్టాల కన్నా లాభాలే ఎక్కువగా ఉంటాయని చెప్పాలి. ఎందుకంటే ఆ వ్యక్తులు ఇలా చేయడం అనేది మీ యొక్క భవిష్యత్తుకు కొన్ని నష్టాలను తగ్గించడానికి, మీరు మరింత పరిణితి చెంది ఇలా కూడా వ్యక్తులుంటారని తెలుసుకొని, మీరు మరింత ముందుకు పోవడంలో ఈ యొక్క రోజనేది చాలా కీలకమైనటువంటి పాత్రనైతే పోషించబోతుంది. కానీ అయినా కూడా ఈరోజు దైవ ప్రార్థన చేయండి. మరి ఏదైనా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి అడుగులు ముందుకు వేయండి. మరి ముఖ్యంగా కొన్ని నిర్ణయాలను వెంటనే తీసుకోకుండా కాస్త నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. చాలా మంచిగా ఉంటుంది. అలాగే ఈ యొక్క మార్చి 15 ఏదైతే ఈ యొక్క ఆదివారం రోజు మిథున రాశి వారు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే కొన్ని సమస్యలు రావడం అనేది నష్టానికి కాదండి. మన జీవితంలో మనం ఏ విధంగా ముందుకు పోవాలో తెలియజేయడానికి ఒక ముఖ్యమైనటువంటి మార్పులు కొన్ని సంకేతాలుగా కనిపిస్తాయి. మరి అలాంటి సంకేతాలు కనిపించేటువంటి రోజే ఈరోజు. కాబట్టి
మీరు కూడా ఈ రోజుని వినియోగించుకొని జాగ్రత్తగా ముందుకు అడుగులేస్తారని ఆశిస్తున్నాను. మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.